నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వజీం. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్ పేర్కొన్నారు. కొమరభీం జిల్లా తిర్యాని మండలంలోని మండల పరిషత్ పాలక మండలి చివరి సర్వసభ్య సమావేశాన్ని తిర్యాని ఎంపీపీ మర్సుకోల్ శ్రీదేవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని తిర్యాని ఎంపీపీ మర్సుకోల్ శ్రీదేవి, జెడ్పీటీసీ ఆద్రం చంద్రశేఖర్, మండల ఎంపీటీసీలు, అధికారులు శాల్వాలతో సన్మానించారు. అనంతరం సమావేశంలో వాళ్ళు మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మండలంలోని సమస్యలను తెలుసుకొని ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని పేర్కొన్నారు. మండలంలో ముఖ్యంగా నీటి సమస్యతో పాటు రోడ్డు సమస్య ప్రధానంగా ఉన్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మండలంలోని మారుమూల ప్రాంతాలకు రోడ్డు నిర్ణయించే విధంగా ప్రణాళిక రూపొందించినప్పటికీ అటవీశాఖ అనుమతులు రాక పనులు అక్కడ నిలిచిపోయాయని తెలిపారు. ఈ నెల 10వ తేదీన అన్ని శాఖలతో సమావేశం నిర్వహించి మారుమూల గిరిజన ప్రాంతాల సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. జైలది క్లీనది కాబట్టి మీకు కంపల్సరీ ఈ ఒక మీకు సీజన్ వచ్చేసరికి అడిట్ మన ఎదురు అనుకోండి. ఈ 10 రోజుల్లో మీరు కంప్లీట్ చేయండి. ఎందుకంటే వర్షాకాలంలో పాపం వల్ల మనకు మురికి నీళ్ళు రావడము, మళ్ళీ చల్లలు రావడము, వాళ్ళకి మలేరియా రావడము, అటువంటి వ్యాధులు రాకుండా వాళ్ళకి మంచి స్వచ్ఛం మన నీళ్ళు మంచిగా ఉంటేనే, వాళ్ళ తాగే నీళ్ళు మంచిగా ఉంటేనే వాళ్ళకు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మీరు అందరూ కూడా అధికారులు, మీరు మనం అందరూ కూడా కలిసి పనిచేస్తేనే మనం ప్రజలకి సేవ చేసిన వాళ్ళం అవుతాం. మనం ప్రజల్లో సేవా భావం అనేది మనము కొట్లాట కాదు. ఇక్కడ ఒకరికి మనం వ్యక్తిగత కొట్లాటలు కాదు. మీరు కానీ మేము కానీ అందరూ కూడా మరి ప్రజాప్రతినిధులు అందరూ మేమందరూ కూడా ప్రజలు ఓటేసి గెలిచిన వాళ్ళము. మీరందరూ చదువుకుంటే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఎక్కడ నుంచి మీరు ఉద్యోగాలు ఇక్కడ చేస్తున్నారు. వేరే ప్రాంతం నుంచి కూడా వచ్చి మా ప్రాంతంలో కొమరభీం జిల్లాలో. కాబట్టి మీరందరూ ఇక్కడ ఈ ప్రాంతంలో మామూలు ప్రాంతం కొంత ఇబ్బందికరమైన ఉన్నా కూడా మీరందరూ ఆ ఇబ్బందులు కొంచెం తట్టుకొని మీరు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏదేమైనా కూడా మనము ఈ ప్రాంతంలో ఉన్న వాటికి వాళ్ళందరూ కూడా నీళ్ళ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే రోడ్స్ కావచ్చు, లేకపోతే ఇంకా హాస్పిటల్ డాక్టర్స్ కావచ్చు. ఇప్పుడు మనకు ఆగస్టు సెప్టెంబర్లోనే మనకు ఎక్కువగా వ్యాధులు వస్తాయి. అంటే జూన్ స్టార్ట్ అయింది. జూలై ఆగస్టులో ఎక్కువ వ్యాధులు వస్తాయి. వ్యాధులు కానీ, జ్వరాలు కానీ అట్లాంటి వ్యాధులు వస్తాయి. కాబట్టి అక్కడక్కడ మన పల్లెటూరులో కూడా మామూలు ఎక్కువ ఈ ఆదివాసీ ప్రాంతం కాబట్టి వాళ్ళ హాస్పిటల్కి రారు. కాబట్టి మీరు చిన్నగా అక్కడ ఏజెంట్స్తో కానీ డాక్టర్స్ ఇద్దరు పోయి అక్కడ ప్రతి ఒక్క విలేజ్కి మీరు టాబ్లెట్స్ ఇవ్వడం కానీ, లేకపోతే అక్కడ చిన్నగా మీరు క్యాంపు పెట్టుకోవడం అట్లాంటివి చేస్తే లోపల ప్రజలకు అవసరమైనటువంటి ఎమర్జెన్సీ పనులు కూడా ఉంటాయి. అదేవిధంగా ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటి పనులు ఉంటాయి. అన్నీ కూడా ఈ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా లోపల కూడా దాని మీద దృష్టి పెట్టాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు గమనించింది ఏంటంటే చాలా శాఖల్లో సిబ్బంది కొరత ఉంటుంది. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నది, అంగన్వాడీ టీచర్లు లేరు, ఏఎన్ఎంస్ లేరు, పాఠశాలల్లో కూడా విద్యాబోధనలో కూడా పిల్లలు ఉన్నా కూడా అధ్యాపకులు లేరు. ఇలాగే మన సిఆర్టీలు తీసుకోవడం కూడా మేము కలెక్టర్ గారికి ప్రత్యేకంగా మేము అందరం కూడా చెప్తాము. అదే ఎంపీడీఓ గారి నుంచి కూడా మరి ఈరోజు జరిగినటువంటి మీటింగ్ మినిట్స్ కలెక్టర్ గారిని చెప్పండి. ముఖ్యంగా ఎక్కడైతే డెఫిషియన్సీ ఉందో గవర్నమెంట్ ఆఫీసర్స్ తొందరగా కూడా ఈ 3 శాఖల్లో వైద్య ఆరోగ్య విద్యాశాఖ, అదేవిధంగా పోతే మన అంగన్వాడీ సెంటర్లు వీటిలో మనం తక్కువగానే మనం అందరూ నియమించుకోవాలని చెప్పేసి అది తప్పనిసరి కలెక్టర్ మనం అందరం కూడా జరుగుతుంది. రెండు గతంలో సర్పంచ్ ఉన్నప్పుడు మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, పంచాయతీలో సమస్యలు అధికారుల దృష్టికి తీసుకొచ్చేవారు. ఇప్పుడు మరి సర్పంచ్ పర్యకాలం జనవరి అయిపోయింది, 6 నెలలు అయింది. స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీలు, మరి ఈరోజు ఎంపీ గారు కూడా లేదు. కాబట్టి మాకు ప్రతి గ్రామంలో ఏ సమస్య ఉందో కూడా సంపూర్ణంగా తెలియగా ఆ సమస్యల గురించి కూడా మరి ఎంపీడీఓ గారు తెప్పించుకొని ఆ సమస్యల పరిష్కారం దృష్టిగా కూడా మీరు పనిచేయాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అనేవాళ్ళం మేము ప్రజలకి అదేవిధంగా ప్రభుత్వానికి కూడా అనుసంధానం అవుతాం. నిత్యం కూడా ఈ రోజున మనం ప్రజాప్రతినిధులు ఎవరైనా కొంచెం ఆవేశంగా మాట్లాడినా కేవలం ఏంటి అంటే ఒక బాధ, ప్రజా సమస్యలు తీర్చలేకపోతున్నామే,
గతంలో మాట్లాడినటువంటి మీటింగ్లలో కొన్ని సంవత్సరాల నుంచి చెప్పే కూడా ఇప్పుడు తీరలేదు. ఉదాహరణకి ఇంద్రావళి ఫారెస్ట్ అనేది అందరికీ తెలిసింది. రాష్ట్ర అటవీ శాఖ అనేది కేంద్ర పరిధిలో ఉంటుంది. మీరు కూడా మీతో మాట్లాడే గతంలో మన జిల్లా నుంచి అటవీ శాఖ మంత్రి ఉన్నారు, మాకు కూడా క్షుణ్ణంగా తెలుసు. కానీ స్టేజ్ 1 స్టేజ్ 2 పర్మిషన్ వచ్చినాక కూడా సిఎల్ఏ హ్యాండ్ ఓవర్ చేయడానికి కూడా ఇంత కాలం పట్టింది. 2018 నుంచి ఉన్నటువంటి పర్మిషన్లు 2024 6 సంవత్సరాల నుంచి ఉన్నాయంటే అటువంటివి కూడా కొంచెం దృష్టి పెట్టవలసిందిగా ఉన్నారు కోఆర్డినేటర్ గారు. అదేవిధంగా ప్రజల్లో చెప్పేది కొంచెం సీరియస్గా తీసుకోవాలని మా విజ్ఞప్తి. ఎందుకంటే నిత్యం మేము ప్రజల్లో ఉంటాం. ఈ గతంలో సర్పంచులు కానివ్వండి, ఇప్పుడు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కానివ్వండి, మీరు ప్రజల్లో ఉంటూ లోపల స్థానికంగా ఉంటారు. కానీ ఎవరైనా కూడా ఏదైనా సమస్య వస్తే గతంలో గ్రామాలలో సర్పంచులకి ఎంపీటీసీకి జెడ్పీటీసీకి ఫోన్ చేస్తారు. కొన్ని 100 ఫోన్ కాల్స్ తీసుకుంటూ ఉంటారు. కొన్ని బాగా సమస్యలు తీర్చలేకపోయినా, కొన్ని అధికారులు చెప్పినా కూడా దృష్టి పెట్టలేదు, పట్టించుకోలేదని ఒక బాధపడి వారికి కొంచెం ఆవేశంగా మాట్లాడతారు. దయచేసి ఏది కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధులు చెప్పేవాడిని కొంచెం సీరియస్గా తీసుకోవాలి. మనం ఈ మారుమూల ప్రాంతంలో మీరందరూ కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. దానికి మేమందరం కూడా అభినందిస్తున్నాం. కానీ ప్రజలకి ఇంకొంచెం కూడా అవసరమైన విధంగా మీరు కూడా చేరుకుని ప్రజాప్రతినిధులు కూడా దగ్గర గౌరవించి చెప్పే సలహా సూచనలు కూడా పాటించాల్సిందిగా మీరందరినీ కోరుతూ ఒకసారి ఈ రోజున పదవీకాలం వచ్చే నెలలో పదవీకాలం పూర్తి చేసుకుంటున్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. తప్పనిసరిగా తిరిగి మీ అందరినీ కూడా నా పదవీకాలంలో ఇదే హాల్లో కలుసుకుంటానని నాకు ఒక నమ్మకం. సుందిల్ల బ్యారేజ్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన 3 బ్యారేజ్ల సందర్శనలో భాగంగా రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంతిని మండలం సిరిపురం గ్రామం వద్ద నిర్మించిన సుందిల్ల పార్వతి బ్యారేజ్ను సందర్శించారు. సుందిల్ల బ్యారేజ్ను మంత్రి పరిశీలించారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అందించిన సూచనల ప్రకారం మరమ్మత్తు, పునరుద్ధరణ పనులు వేగవంతంగా పూర్తి కావాలని, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిలో ఆశించిన మేర ఫలితం కనబడటం లేదని, అవసరమైన మేర అదనపు బృందాలను ఏర్పాటు చేసి పనులు వేగవంతం చేయాలని మంత్రి అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. బ్యారేజ్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలని, ప్రతి పనికి సంబంధించిన నిర్దేశిత సమయాన్ని నిర్దేశించుకొని దానిలోపు ఆ పని పూర్తి చేసే విధంగా ఏజెన్సీలు పనిచేయాలని, ఏ పని ఎప్పటి వరకు పూర్తవుతుందో కాగితంపై షెడ్యూల్ రూపొందించి అందించాలని మంత్రి ఆదేశించారు. సుందిల్ల బ్యారేజ్ సమీపంలో గల పంప్ హౌస్ సంరక్షణ కోసం నిర్మిస్తున్న కట్ట వల్ల స్థానికులకు కలిగే నష్టాన్ని స్థానిక మంత్రివర్యులతో కలిసి అంచనా వేసి వాటి పరిష్కార మార్గాలను సూచిస్తూ ప్రతిపాదన సమర్పించాలని మంత్రి సంబంధిత ఇంజనీరింగ్ అధికారిని ఆదేశించారు. ప్రాజెక్టు ఈఎన్సీ అనిల్ కుమార్ జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాల ప్రకారం క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న పనుల వివరాలను మంత్రికి వివరించారు. రాబోయే వానాకాలంలో 3 బ్యారేజీల సంరక్షణకు తదుపరి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా పనులు చేపట్టామని ఈఎన్సీ తెలిపారు. సుందిల్ల బ్యారేజ్ వద్ద కొట్టుకుపోయిన ఇసుక పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని, జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల ప్రకారం జియోఫిజికల్, జియోటెక్నికల్, జనరల్ పరీక్షలు నిర్వహించి కొట్టుకుపోయిన ఇసుకను అంచనా వేసి వాటిని పునరుద్ధరించి బ్యారేజ్ ఎటువంటి మరమ్మతులకు గురికాకుండా సంరక్షణ చర్యలు చేపడతామని అన్నారు. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలోనే డ్యామ్స్, బ్యారేజెస్ కి అత్యంత నైపుణ్యం ఉన్న బాడీ పార్లమెంట్ లో చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ పని అప్పచెప్పినాం. ఈ 3 బ్యారేజెస్ కూడా పరిశీలన చేయండి. ఇది ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా దానికి రిపేర్ చేయాలన్నా, ఇంకా దానికి ఏమన్నా మరి ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది, ఏమేమి టెస్టులు చేయించాలని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారతదేశంలోనే అత్యున్నత ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్లో నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాళ్ళు ఒక ఇంటరిం రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటరిం రిపోర్ట్ ప్రకారము మేడిగడ్డ బ్యారేజ్లో ఏం చేయాలనో, అన్నారం బ్యారేజ్లో ఏం చేయాలనో, సుందిల్ల బ్యారేజ్లో ఏం చేయాలనో వివిధ కార్యక్రమాలు వాళ్ళు లిస్ట్ అవుట్ చేశారు. కొన్ని టెస్టులు కూడా వాళ్ళే రాసిచ్చారు.
ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఇంటరిమ్ రిపోర్ట్ ప్రకారం ఈ 3 బ్యారేజీల రక్షణ కొరకు, పునరుద్ధరణ కొరకు ఈ 3 ఏజెన్సీల వాళ్ళకి పని అప్పచెప్పడం జరిగింది. ఈరోజు నేను నిన్నటి వరకు రాలేకపోయినా 2 నెలల నుంచి, ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటే మేము ఈ పర్యటించడం, ఇది ఎలక్షన్ కమిషన్ పర్మిట్ చేయలేదు. ఈరోజు మొదటి రోజు కోడ్ ఆఫ్ కాండక్ట్ అయింది. ఈ 3 బ్యారేజెస్ కూడా విజిట్ చేసి ఎన్డీఎస్ఏ చెప్పిన ఏదైతే ఇంటరిమ్ మెజర్స్ అవి యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయాలని చెప్పి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి కన్సర్న్ ఏజెన్సీస్ కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కన్నెపల్లి 17 మోటార్లకు 6 మోటార్లు రిపేర్ చేశారు. ఇంకా 11 మోటార్లు రిపేర్ కాదు సార్. అవి ఏదున్నా అన్ని మోటార్లు ఇమీడియట్ రిపేర్ పనులు పూర్తి చేయాలని చెప్పి ఇప్పుడు నవయుగ ఏజెన్సీకి మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపు కూడా డ్యామ్ కి సంబంధించి కొంతమంది జస్టిస్ చంద్రఘోష్ బృందం కూడా జస్టిస్ గారు వారు ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో అన్ని విషయాలు ఎంక్వైరీ చేయడానికి జస్టిస్ ఘోష్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అని మాజీ సుప్రీంకోర్టు జడ్జి గారితో మా ప్రభుత్వమే ఆదేశించింది. దాని భాగంగా ఈరోజు సాయంత్రం అన్నారు, రేపు సుందిలో వారిలో యూజ్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రియారిటీ ఏంటంటే ఇప్పుడు మెయిన్గా మన బ్యారేజ్ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే మన కింద శాండ్ డిస్ప్లేస్మెంట్ అయింది. ఆ శాండ్ డిస్ప్లేస్మెంట్ కూడా ఫిల్ చేసుకోవాలి. దానికి టెస్ట్ చెప్పారు, జియో ఫిజికల్, జియో టెక్నికల్ అండ్ జనరల్ టెస్ట్ అని 3 రకాల టెస్ట్ చెప్పారు. 3 రకాల టెస్ట్ కూడా టేకప్ చేస్తున్నారు. దాంతో ఏంటంటే మనకు జీపీఆర్ అండ్ ఈఆర్పీ టెస్ట్ అనేది ఇంపార్టెంట్. దాంతో మనకు ఆ కింద ఎంత వాయిడ్ ఉంది, ఎంత శాండ్ పోయిందని తెలుస్తుంది. ఎక్కడెక్కడైతే పోయిందో అది ఇమీడియట్గా మనము శాండ్ గ్రౌటింగ్ చేసుకుంటే బ్యారేజ్కి ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. దానికోసం అని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ మినిస్టర్ గారు అక్కడ జలసోదరులు 2-3 సార్లు రివ్యూ చేశారు, సెక్రటరీ గారు రివ్యూ చేశారు, మేము రివ్యూ చేశాము. దాని ప్రకారం డైరెక్షన్స్ ఇచ్చాము. ఆ విధంగా ఎంత ప్రోగ్రెస్ అయిందనేది ఇప్పుడు చూడడానికి ఫిజికల్గా సార్ వచ్చారు. సో దాని ప్రకారం ఇక్కడైతే అంత సాటిస్ఫాక్టరీ అవ్వట్లేదు. ఇంకా కొద్దిగా స్పీడప్ చేయాలి ఏజెన్సీలు. మ్యాక్సిమం 1 వీక్ 10 లోపల, ఎందుకంటే సీజన్ చేంజ్ అవుతుంది కాబట్టి డేట్ చేయమని చెప్పేసి దానికి తగ్గట్టుగా మెయిన్గా ఈ గ్రౌటింగ్ ప్లస్ ఈ ప్రొటెక్ట్. సో మేడిగడ్డ డ్యామేజ్ ఇన్సిడెంట్ అయినాక గవర్నమెంట్ దాని రెక్టిఫికేషన్ అనేది ఎన్డీఎస్ఏకు బాధ్యతలు అప్పగించింది. సో దాంట్లో ఎన్డీఎస్ఏ ఒక ఎక్స్పర్ట్ కంపెనీని పంపించారు. ఎక్స్పర్ట్ కంపెనీ రికమెండేషన్స్ అంటే టెంపరీ మెజర్స్ ఏమేమి చేయాలనేది ఒక 15-20 డేస్ బ్యాక్ మనకి ఇచ్చారు రిపోర్టు. ఆ రిపోర్ట్ బేసిస్ మీద ఇప్పుడు వర్క్స్ టేకప్ అవుతున్నాయి 3 బ్యారేజీలలో. దాంట్లో మనకు ప్రియారిటీ ఏంటంటే ఇప్పుడు మెయిన్గా మన బ్యారేజ్ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే మన కింద శాండ్ డిస్ప్లేస్మెంట్ అయింది. ఆ శాండ్ డిస్ప్లేస్మెంట్ కూడా ఫిల్ చేసుకోవాలి. దానికి టెస్టులు చెప్పారు, జియో ఫిజికల్, జియో టెక్నికల్ అండ్ జనరల్ టెస్ట్లు అని 3 రకాల టెస్టులు చెప్పారు. 3 రకాల టెస్టులు కూడా టేకప్ చేస్తున్నారు. దాంతో ఏంటంటే మనకు జీపీఆర్ అండ్ ఈఆర్పీ టెస్ట్ అనేది ఇంపార్టెంట్. దాంతో మనకు ఆ కింద ఎంత వాయిడ్ ఉంది, ఎంత శాండ్ పోయిందని తెలుస్తుంది. ఎక్కడెక్కడైతే పోయిందో అది ఇమీడియట్గా మనము శాండ్ గ్రౌటింగ్ చేసుకుంటే బ్యారేజ్కి ఏమి ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. దానికోసం అని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ మినిస్టర్ గారు అక్కడ జలసోదరులు 2-3 సార్లు రివ్యూ చేశారు, సెక్రటరీ గారు రివ్యూ చేశారు, మేము రివ్యూ చేశాము. దాని ప్రకారం డైరెక్షన్స్ ఇచ్చాము. ఆ విధంగా ఎంత ప్రోగ్రెస్ అయిందనేది ఇప్పుడు చూడడానికి ఫిజికల్గా సార్ వచ్చారు. సో దాని ప్రకారం ఇక్కడైతే అంత సాటిస్ఫాక్టరీ అవ్వట్లేదు. ఇంకా కొద్దిగా స్పీడప్ చేయాలి ఏజెన్సీలు. మ్యాక్సిమం 1 వీక్ 10 లోపల, ఎందుకంటే సీజన్ చేంజ్ అవుతుంది కాబట్టి డే నైట్ చేయమని చెప్పేసి దానికి తగ్గట్టుగా మెయిన్గా గ్రౌటింగ్ ప్లస్. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని గంభీరావుపేట గ్రామంలో గల గుడుంబా కేంద్రాలపై ఆబ్కారీ శాఖ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో సుమారు 500 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆబ్కారీ శాఖ ఆసిఫాబాద్ సిఐ దీపక్ మాట్లాడుతూ జిల్లాధికారి జ్యోతి కిరణ్ ఆదేశాల మేరకు తిర్యాని మండలంలోని గుడుంబా తయారు చేస్తున్నారన్న పలు అనుమానిత ప్రాంతాల్లో తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా మండలంలోని గంభీరావుపేట గ్రామంలో సుమారు 2000 లీటర్ల బెల్లం పానకాన్ని కలిగి ఉన్న డ్రమ్ములను ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు. గుడుంబా తయారీ విక్రయదారులను హెచ్చరిస్తున్నామని, తమ దాడుల్లో
పట్టుబడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.